మన దేశానికి బయట నుండి వచ్చే శత్రువుల కన్నా మన దేశం లోపల ఉండే దేశ ద్రోహులే పెద్ద శత్రువులు. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలోని ఉగ్రమూలాల్ని గుర్తించి వాటిని పెకిలించే పనిలో ఉన్నాయి భారత దర్యాప్తు సంస్థలు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో పేలుళ్లకు కుట్ర పన్నిన ఇద్దరు యువకుల్ని ఎన్ఐఏ అరెస్టు చేయడం తీవ్ర కలకలం రేపింది. అయితే ఇప్పుడు రైజ్ అవుతున్న క్వశ్చన్స్ చాలానే ఉన్నాయి. వీళ్ళని ఎవరు రిక్రూట్ చేసుకుంటున్నారు? సౌదీ అరేబియా నుంచి ఎందుకు ఆపరేట్ చేస్తున్నారు? పేలుళ్ల కుట్ర వెనుక అసలేం జరిగింది? ఉగ్రదాడులకు పాక్ టెర్రరిస్ట్ సంస్థలు సౌదీని వాడుకుంటున్నాయా? ఆగస్టు 25 లుంబిని పార్క్ బాంబు పేలుళ్లలో 9 మంది మృతి. 2007 ఆగస్టు 25 గోకుల్ చాట్ బాంబు పేలుడులో 33 మంది మృతి. 2013 ఫిబ్రవరి 21 దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లలో 18 మంది మృతి. ఈ పేలుళ్లు సృష్టించిన విధ్వంసం మనకు తెలుసు. ఈ దారుణాలు మిగిల్చిన విషాదం ఎలా ఉంటుందో అంతా చూశాం. ఇలాంటి ఘటనలు, ఈ తరహా పేలుళ్లు ఇంకెప్పటికీ జరగకూడదని కోరుకున్నారు 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు. అయినా తెలుగు రాష్ట్రాల్లో అలజడి సృష్టించేందుకు ఉగ్ర కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో జరిగిన బాంబు పేలుళ్ల మాదిరిగానే మరోసారి హైదరాబాద్లోనూ, ఏపీలోని విజయనగరంలోనూ పేలుళ్లకు కుట్ర పన్నాయి ఉగ్ర సంస్థలు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల్లోని యువకుల చేతే పేలుళ్లు జరపాలని ప్లాన్ చేశాయి. అయితే ఉగ్ర కుట్రను భగ్నం చేస్తూ పేలుళ్లకు కుట్ర పన్నిన విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్, హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఉగ్ర కుట్ర భగ్నం తర్వాత తలెత్తుతోన్న ప్రశ్నలు, అనుమానాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే సిరాజ్ సమీర్ని సౌదీ నుంచి ఆపరేట్ చేసినట్టు తెలుస్తోంది. ఉగ్ర సంస్థకు చెందిన ఓ హ్యాండ్లర్ వీరిని రిక్రూట్ చేసుకోవడం, వారికి సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ లో ఉండటం, మిగతా వాళ్లని ఎలా తమ గ్రూపులో చేర్చుకోవాలి, వారితో ఏమేం చేయించాలి, అందుబాటులో ఉన్న కెమికల్స్ తో బాంబులు ఎలా తయారు చేయాలి, ఎక్కడ, ఎప్పుడు, ఎలా పేలుళ్లకు ప్లాన్ చేయాలి లాంటివే కాదు, ఈ ఉగ్ర కార్యకలాపాలకు అవసరమైన ఆర్థిక సహాయం కూడా అందేదన్న టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం పాక్కు చెందిన ఉగ్ర సంస్థలు సౌదీ అరేబియాని వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక్కడి కుట్రకు సౌదీతో లింకులున్నాయన్న అనుమానాలు ఇప్పుడిప్పుడే బలపడుతూ ఉన్నాయి. సౌదీ నుంచే ఇండియాలో టెర్రర్ నెట్వర్క్ ని బిల్డ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ అంటే అదొక టెర్రరిస్ట్ కంట్రీ అనే ముద్ర ఇప్పటికే ఉంది. కానీ సౌదీ అరేబియా అలా కాదు. ఉగ్రవాద మూలాలున్న దేశం అసలే కాదు. సౌదీ అరేబియా తమ దేశంలో ఉగ్రవాద వ్యతిరేక చర్యలను కూడా ఎంతో బలోపేతంగా చేసింది. ముఖ్యంగా 2003లో రియాద్లో జరిగిన బాంబు దాడుల తర్వాత అల్ ఖైదా లాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంది. అయినప్పటికీ పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలు, ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లాంటివి సౌదీ అరేబియాను తమ ఉగ్ర కార్యకలాపాలకు వాడుకుంటున్నాయనే నివేదికలు చెబుతున్నాయి. ఇవి ప్రధానంగా నిధుల సేకరణ, రిక్రూట్మెంట్, లాజిస్టికల్ సపోర్ట్ కోసం పనిచేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సౌదీ అరేబియాలో పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ వాసులు ఉన్నందున ఈ సంస్థలు అక్కడి నెట్వర్క్లను ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయని కొన్ని రిపోర్టులు సూచిస్తున్నాయి. ఎవ్వరికీ అనుమానం రాకుండా సౌదీ నుంచి ఇండియాలో టెర్రర్ నెట్వర్క్ ని బిల్డ్ చేస్తున్నారనే అనుమానాలు ఇప్పుడిప్పుడే బలపడుతున్నాయి. ఇందుకు తెలుగు రాష్ట్రాల్లో పేలుళ్ల కుట్రే బిగ్ ఎగ్జాంపుల్. ఇక్కడి నెట్వర్క్ ని పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తే వెంటనే ఎన్ఐఏ లాంటి సంస్థలు పసిగట్టేస్తాయి. అదే వయా సౌదీ అరేబియా నుంచైతే అంత సులువుగా పసిగట్టేందుకు వీలులేదు. భారత్, సౌదీ మధ్య ఉన్న సత్సంబంధాలు, అక్కడ నివసించే భారతీయుల వల్ల ఈ 2 దేశాల మధ్య నడిచే ఫోన్ కాల్స్, ఇతర మాధ్యమాల ద్వారా సమాచారం చేరవేత లాంటి వాటిపై వెంటనే అనుమానం రానివ్వకుండా చేస్తాయి. దీనిని ఆసరాగా చేసుకుని సౌదీ అరేబియా నుంచి ఇండియాలో ఉగ్రవాద నెట్వర్క్లను నిర్మించే విషయంలో పాక్ ఉగ్ర సంస్థలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. విజయనగరం పేలుళ్ల కుట్రలో అరెస్టైన నిందితులు సౌదీ అరేబియా నుంచి ఆదేశాలు స్వీకరించి వాటిని అమలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇది ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించిన ఆర్థిక, లాజిస్టికల్ సహాయం పొందుతున్నట్లు స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా రంపచోడవరం అటవీ ప్రాంతంలో బాంబుల పనితీరుపై రిహార్సల్స్ జరగడం కూడా పక్కా ప్లాన్ ప్రకారం దాడులకు కుట్ర పన్నినట్లు తెలియజేస్తోంది. అంతేకాదు,
ఈ ఉగ్ర కుట్రలో కీలక నిందితుడిగా ఉన్న సిరాజ్ కూడా 6 నెలల్లో 3 సార్లు సౌదీ అరేబియా వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఉగ్ర కుట్రలో అతను ఎంత కీలకంగా ఉన్నాడో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. 6 వ్యక్తులతో కలిసి ఇన్స్టాగ్రామ్లో ఒక గ్రూప్ ని క్రియేట్ చేసి దాని ద్వారా కమ్యూనికేషన్ జరిపినట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియా నుంచి ఆర్థిక లావాదేవీలు జరిపినా, వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా రహస్యంగా సమాచారం చేరవేసినా ఎవ్వరికీ అనుమానం రాదనే ఆలోచనతోనే సౌదీ నుంచి ఇండియాలో ఉగ్ర కార్యకలాపాలు నడుపుతున్నారన్న చర్చ జరుగుతోంది. దేశంలో ఉగ్రవాద మూలాల్ని గుర్తించడమే కాదు, ఉగ్ర కుట్రల్ని భగ్నం చేయడంలో ఎన్ఐఏ లాంటి దర్యాప్తు సంస్థలు ముందున్నాయి. ఈ విషయంలో చిటారు కొమ్మన మొదలుపెట్టి తల్లి వేరు దాకా వెళ్లిపోయింది ఎన్ఐఏ. అందులో భాగంగానే విజయనగరంలో సిరాజ్ నెట్వర్క్ ని బ్రేక్ చేసింది. వారి కుట్రల్ని భగ్నం చేసి బాంబు పేలుల లాంటివి జరగకుండా ఆదిలోనే తుంచేసింది. ఎన్ఐఏ దర్యాప్తులో ఇంకా సంచలన విషయాలు బయటపడ్డాయి. అసలు సౌదీతో సిరాజ్కున్న లింక్ ఏంటి? దేనికోసం ఇతను ఇదంతా చేశాడు? ఉగ్ర కుట్ర భగ్నం కేసులో సంచలన విషయాలు. మానవ బాంబుల తయారీనే లక్ష్యంగా పనిచేసిన సిరాజ్. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో ప్రధాన నిందితుడు సిరాజ్కు సౌదీ అరేబియాతో కీలక లింకులున్నట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు నిఘా వర్గాల ప్రకారం సిరాజ్ ఉర్ రెహమాన్ హైదరాబాద్లోని సయ్యద్ సమీర్తో కలిసి సౌదీ అరేబియాలోని ఉగ్ర సంస్థల హ్యాండ్లర్ల నుంచి ఆదేశాలు అందుకుంటున్నారు. సిరాజ్ సమీర్ ఇంజనీరింగ్ చదువుతోన్న సమయంలోనే ఉగ్ర కార్యకలాపాల పట్ల ఆకర్షితులైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా సౌదీ అరేబియా కేంద్రంగా నెట్వర్క్ బిల్డ్ చేస్తున్న ఉగ్ర సంస్థలకు చెందిన హ్యాండ్లర్లతో వారికి పరిచయం ఏర్పడింది. గడచిన 6 నెలల్లో సిరాజ్ పలుమార్లు సౌదీ అరేబియాకు వెళ్లొచ్చాడు. అక్కడ హ్యాండ్లర్ల దగ్గర పేలుడు పదార్థాలను సేకరించడం, బాంబులు తయారు చేయడంపై శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, విజయనగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో దాడులు చేయాలని సౌదీ హ్యాండ్లర్ల నుంచి వారికి ఆదేశాలొచ్చాయి. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అంతేకాదు సిరాజ్ మానవ బాంబుల తయారీయే లక్ష్యంగా పనిచేసినట్లు తెలుస్తోంది. సౌదీలోని హ్యాండ్లర్ల సూచనల మేరకు సిరాజ్ సమీర్ కలిసి అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమిన్ అనే సంస్థను ప్రారంభించారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా గ్రూపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని కొందరు యువతను, మైనర్లను టార్గెట్ చేసి ఉగ్రవాద భావజాలంతో కూడిన పోస్టులు చేసి వారిని ఆకర్షించేవారు. సౌదీలోని హ్యాండ్లర్తో సిరాజ్ సమీర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ ఉగ్రవాద కార్యకలాపాలు ప్లాన్ చేసేందుకు, అమలు చేసేందుకు సూచనలు అందుకున్నారు. అలా 20 మంది యువకులతో సిరాజ్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. పంజాబ్, రాజస్థాన్ తో పాటు వివిధ రాష్ట్రాల్లో నెట్వర్క్ డెవలప్ చేసేందుకు స్కెచ్ వేశాడు. విజయనగరం నుంచే మొత్తం ఆపరేషన్ కి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి సౌదీ నుంచే నిధులు వచ్చాయని పోలీసులు అనుమానిస్తున్నారు. సిరాజ్కు సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్కు చెందిన సమీర్ సహా కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మరో 4 పరిచయం అయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్, ముంబై, ఢిల్లీ సహా మిగతా ముఖ్య నగరాలకు వెళ్లి ఇంకొందరిని కలిసి వారితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. తమ కార్యకలాపాలు బయటకు పొక్కకుండా సిగ్నల్ యాప్లో సిరాజ్ బృందం ప్రత్యేకంగా ఓ గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో మాట్లాడుకుంటూ ఏడాదిగా కార్యకలాపాలు ముమ్మరం చేశారు. ఎన్ఐఏ ప్రత్యేక నిఘాతో వీళ్ళిద్దరిని అరెస్టు చేసింది. విచారణలో వారి మూలాలను బయటకు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు వీరి గ్రూప్ లో ఎవరెవరున్నారు, వాళ్ళంతా ఎక్కడి వాళ్ళు, వీరితో లింక్ ఎలా కలిసిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. సిరాజ్ సమీర్ కు ఆర్థిక సాయం ఎక్కడ్నుంచి అందిందో నిర్ధారణకొచ్చేందుకు వారి బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. సిరాజ్ కు 11 బ్యాంకుల్లో ఖాతాలున్నట్టు గుర్తించారు.
గతేడాది నవంబర్లో ముంబై వెళ్లి 10 మందితో సిరాజ్ చర్చలు జరిపి వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఏడాది జనవరిలోనూ ఢిల్లీలో కొందరిని కలిసేందుకు వెళ్లాడు. వారు అందుబాటులో లేకపోవడంతో తిరిగొచ్చేశాడు. తరువాత మండోలి వెళ్లి సల్మాన్ ఖాన్ అనే వ్యక్తిని కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. సౌదీలో ఉండే హ్యాండ్లర్ తో సమీర్, సిరాజ్ సిగ్నల్ యాప్ లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో తక్కువ ఖర్చుతో కెమికల్స్ ఉపయోగించి బాంబులు తయారు చేయాలని నిర్ణయించారు. వాటిని జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో పెట్టి పేల్చాలని భావించారు. ఈ ప్రయత్నంలోనే పోలీసులకు పట్టుబడ్డాడు. ఓ ట్యాబ్, అల్యూమినియం పొడి, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ పౌడర్, పీవీసీ గమ్ లాంటి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సిరాజ్, సమీర్ పై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం, పేలుడు పదార్థాల చట్టం, బిఎన్ఎస్ లోనే వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఉగ్ర కుట్రపై పోలీసులు, ఎన్ఐఏ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సిరాజ్, సమీర్ ద్వారా మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీరి వెనుకున్న ప్రధాన సూత్రధారులు, వారికి నిధులు సమకూర్చిన సౌదీ హ్యాండ్లర్లపైన ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా నిందితులు ఏర్పాటు చేసిన అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే సంస్థపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. ఈ సంస్థ కార్యకలాపాలు, సభ్యుల వివరాలు, ఇతర ప్రాంతాల్లో దీనికున్న లింక్లపై విచారణ కొనసాగుతోంది.